నేను సేవా ప్రారంభంలో ఒకసారి చట్లవాడ అనే ప్రాంతానికి దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళాం. నేను నాతో పాటు కొంతమంది యవ్వన సమాజం. యంగ్ హోలీ టీం స్టార్ట్ చేసి మొన్న 4వ తారీఖు 21 సంవత్సరాలు అయింది. చాలా 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 గొప్ప కార్యాలు ప్రభు యంగ్ హోలీ టీం ద్వారా చేస్తున్నారు కూడా. ఆ సందర్భంలో వైఎస్సీ స్టార్ట్ చేసిన తర్వాత అనేక కొండల్లో కోణల్లో దేవుని వాక్యం చెప్పడానికి వెళ్తున్నప్పుడు చట్లవాడ అనే ప్రాంతంలో 3 రోజుల సభలో, ఆ సభలకు మేము వెళ్ళాలి. మన చర్చ్లో మన సంఘ పెద్దలు విక్టర్ గారు ఉన్నారు. వారు 2 రోజులు మాకన్నా ముందుగా వెళ్ళి అక్కడ ఏర్పాట్లన్నీ చూసుకుంటాను, మీరు పలానా సమయం పలానా బస్సు ఎక్కేసి వచ్చేసేయండి, ఆ బస్సు మిమ్మల్ని మారేడుమిల్లి నుంచి కొంచెం దూరం తీసుకొచ్చిన తర్వాత హైవేలో దింపేస్తారు, అక్కడ నుంచి కొంచెం మీరు కొండెక్కి రావాలి, కొంచెం కష్టంగా ఉంటుందంటే, అంకుల్ మీరు వెళ్ళండి, మేమందరం యూత్, కొండ ఎక్కడం మాకైనా కష్టం అనుకున్నారా, మీరు అక్కడ ఉండండి గ్రామంలో, మేము వచ్చేస్తాం కరెక్ట్ మీటింగ్ టైంకి అని చెప్పి మేము ఆయనకి చెప్పేశాం. ఆయన వెళ్ళిపోయారు. ఆ తర్వాత మేము మారేడుమిల్లి బస్సు ఎక్కాం. ఇప్పుడంటే హైవే చక్కగా పడిపోయి 2-2.5 గంటలు వెళ్ళిపోవచ్చు, కానీ అప్పుడు ఖచ్చితంగా 4 గంటలు పట్టేది మారేడుమిల్లి వెళ్ళాలంటే. అలా వెళ్ళి బస్సు దిగిన తర్వాత బ్యాగులన్నీ వేసుకుని కొండ ఎక్కుతున్నాం. సగం కూడా ఎక్కలేదు, మొత్తం డ్రైన్ అవుట్ అయిపోయాం. శక్తి లేదు, బలం లేదు. ఒకళ్ళొకళ్ళు చూసుకున్నాం. బాబు యూత్ అన్నాం కదా, ఏంటి పరిస్థితి అంటే కొండలు ఎక్కడం అంటే మరి చిన్న విషయం, ఆ ట్రెక్కింగ్ అనేది చిన్న విషయం కాదు కదా, అలవాటు ఉండాలి బాగా. సరే ఏదోలాగా శక్తి తెచ్చుకుని ఎక్కుతున్నాం, కానీ ఒకరిని చూసి ఒకళ్ళు ఇంకా నీరసపడిపోతున్నారు. ఇద్దరు ఆల్రెడీ 2 రాళ్ళు చూసుకుని దాని మీద కూర్చునిపోయారు. అన్నం మీరు వెళ్ళిపోవడం వెనకాల వస్తాను, వెనకాల ఎలా వస్తాయి, ఇది అంతా అడవి, ఏమన్నా తీసుకుపోతారు, ఎవరు రెస్పాన్సిబిలిటీ, మీ ఫ్యామిలీకి నేనేం చెప్పాలి, వెళ్తే అందరూ కలిసి వెళ్తాం. నేను కూడా కూర్చున్నాను. మా పరిస్థితి ఎలా ఉందంటే చేతుల్లో వాటర్ బాటిల్ లేవు, తినడానికి ఏమీ లేవు, ఒక కొండ దాటి వెళ్ళిపోవడమే కదా అనుకున్నాం. ఈ లోపల మా గురించి, మా సత్తా గురించి ఆయనకి తెలుసు కాబట్టి వచ్చేస్తామన్నా కూడా మా మాట నమ్మకుండా విక్టర్ గారు 2 బాటిల్ వాటరు, టీ, రస్కులు, బిస్కెట్లు, ఆ తర్వాత బ్రెడ్లు ఇవన్నీ పట్టుకుని ఆయన వస్తూ ఉంటే మా పరిస్థితి ఎలా ఉందో తెలుసా, పరమ నుండి దిగి వస్తున్న గాబ్రియల్ గారిలోకి ఉన్నారు ఆయన. మాకు మామూలు ఆనందం కాదు, ప్రాణాలు లేచి వచ్చేస్తున్నాయి. వెంటనే ముందు వాటర్ తాగిన తర్వాత టీ తాగిన తర్వాత బ్రెడ్ తిని, అంకుల్ ఇప్పుడు వెళ్దాం పోదండి అన్నా. ఎందుకు మాట చెప్తున్నాను తెలుసా, సేద తీరడం అంటే చిన్న విషయం కాదు. వెన్ యు ఆర్ ఇన్ ఎ నీడ్, వెన్ యూ గెట్ ఏ వాటర్ ఆర్ సంథింగ్ టు డ్రింక్, ఇట్ రిఫ్రెషెస్ యువర్ సోల్. అతని నీళ్ళు అతనికి ఉంటాయి, దప్పిక లేదు. అదే విషయాన్ని దేవుడు సమరస్థితితో చెప్పి, ఈ నీళ్లు తాగే ప్రతి ఒక్కడు మరలా ఏమవుతాడో, దప్పిక ఉంటాడు. ఈ వాస్ టాకింగ్ అబౌట్ ది వరల్డ్లీ వాటర్. లోకం నిన్ను సంతృప్తి పరచాలని ప్రయత్నం చేస్తుంది, కానీ మరలా నీకు దప్పిక అవుతూనే ఉంటుంది. బట్ వెన్ యూ రిసీవ్ మీ యాజ్ యువర్ సేవియర్, when you take me into your life, you will never become thirsty. నువ్వు మరలా దప్పిగొనవు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడూనో దప్పిగొనడని యేసయ్య చెప్పాడు.